మాట్లాడే పరిస్థితి. ఎందుకంటే వేలు లక్షలు మెజారిటీ జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి దారుణమైన ఓటమి. అదే మామూలు ఓటమి కాదు. ఇప్పుడు 2014లోనే 60 పైచిలుక ఆయన విజయాన్ని సాధించిన ఆయన 2019కి వచ్చేసరికల్లా రికార్డు స్థాయిలో 151. అబ్బో అమ్మో అసలు ఎక్కడైనా ఉందా ఇలాంటి విజయం అని చెప్పి ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యారు. కానీ 5 సంవత్సరాలు తిరిగే లోపు 11కు పడిపోయిన దుస్థితి. ఏం చెప్తారు? హిస్టరీ అండ్ ఈజ్ అ మిస్టరీ. యాస్, ఓటమి అనేది కూడా హిస్టరీనే, గెలుపు అనేది హిస్టరీనే. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు వేరే ప్రతిపక్షం వాళ్ళు అది మిస్టరీ అన్నారు. మొట్టమొదట బయటకు వచ్చి ఈవీఎంల గురించి మాట్లాడారు, గుర్తుందా? అది అప్పటికి వాళ్ళకి మిస్టరీనే. కానీ జగన్మోహన్ హిస్టరీ. ఈ రోజు ఇది హిస్టరీ ఫర్ ద కూటమి గెలుపుకి. ఎస్, అసలు ప్రపంచ అంటే దేశ చరిత్రలో ఇది ఒక హిస్టరీ వాళ్ళకి, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. కానీ మిస్టరీ అని కొంతమంది అంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. కానీ నేను మాత్రం మిస్టరీ అన్ను. ఎందుకంటే నేను చదువుకున్నాను. నాకు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగాయంటే నేను అది నాకు, అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇట్, బట్ ఐఎమ్ అన్ ఎక్స్పర్ట్ టు పునరాలోచన, ఇంట్రాస్పెక్షన్ చేసుకోవడానికి నాకు తెలుసు ఏం చేయాలనేది. సో వి యాక్సెప్ట్ డిఫీట్ అనేది. ఎప్పుడైనా నువ్వు విజయాన్ని ఎంత ఈజీగా తీసుకుంటావో మనసులోకి, ఎస్, ఓటమిని కూడా అలానే తీసుకోగలగాలి. సో జగన్మోహన్ రెడ్డి ఈరోజు తన ఓటమిని ఉందాగా తీసుకున్నాడు. కానీ తనలోని బాధను చూస్తే నాకు బాధ అనిపించింది. అంటే ఈరోజు మనం రాజకీయాలలో, ఎస్, ఐ మేడ్ many comments and lot of words. I used it. I still take the responsibility for that. I never go back. But నేను జగన్మోహన్ రెడ్డిని ఈ రోజు కూడా ఓడిపోయినా కానీ తనలో ఉన్న వ్యక్తిత్వాన్ని, తన మార్క్, రాజకీయాలలో తను చేసిన మార్క్, మేనిఫెస్టో అంటే బైబిల్ భగవద్గీతగా పెట్టిన జగన్మోహన్ రెడ్డి మాట ఇస్తే తప్పనని చేసే వ్యక్తి. అదే నాకు గుర్తుంటది. అతని పరిపాలనా పద్ధతి ఏమి ఎక్కడ కానీ ఎవరికి అసౌకర్యం లేకుండా కలిగించాడనేది అఫ్ కోర్స్ చేశాడు. తను ఎవరైతే నిందించారో, తనను ఎవరైతే వేటాడారో వాళ్ళని సమాధానం చెప్పడానికి తను చేశాడు. కానీ ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు కానీ ఏ అన్యాయము జరగలేదు. కానీ అదే అతని బాధ, నేనెందుకు ఓడానా అని. చంద్రబాబు లాగా కాకపోయినా ఐ థింక్ ఇన్ని చేసి నేను ఎందుకు ఓడిపోయానని తన కళ్ళల్లో ఉన్న బాధను నేను చూశాను. సో దెన్ ఇట్ ఈస్ అ మిస్టరీ. దెన్ లెట్ హిమ్ పోస్ట్ మార్టం ఆర్ ఇంట్రాస్పెక్ట్ హిమ్సెల్ఫ్ వాట్ ఇట్ ఈస్. మీరే చెప్పారు బాగా చదువుకున్న వ్యక్తి, ఉన్నత విద్యను అభ్యసించిన వ్యక్తి. మిస్టరీలు ఏముంటాయండి? ఎవరు చేస్తారు మిస్టరీ? 151 వచ్చినప్పుడు మిస్టరీ అంటే అది కాదు కదా. ఎందుకు జరిగింది పొరపాటు అన్నది మనం. నేను అనడం లేదు, జనాలు అంటున్నారు. నేను అనడం లేదు. ఐఎమ్ నాట్ టెల్లింగ్ అబౌట్ మిస్టరీ. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ హిస్టరీ బోత్ వేస్. ఓటమి గెలుపు, గెలుపు ఓటమి రెండు హిస్టరీనే. అది దట్ ఇస్ ఐ యాక్సెప్ట్ ఇట్. ఓకే. కానీ మిస్టరీ అనేది నేను అనడం లేదు. నేను చదువుకున్నాను చెప్పిన, అందుకనే నేనేమి దాని వైపే పోవడం లేదు. మరి 2019లో చదువుకున్న వాళ్ళందరూ అదే మాట అన్నారు కదా. అవును, అదే ఇంక్లూడింగ్ 40 సంవత్సరాల వయసున్న 44 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న రాజకీయ మహానుభావుడు చంద్రబాబు. ఇంకా మీరు ఆపరా వాళ్ళ మీద? తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పార్టీలు ఇప్పటికన్నా ఆగుతాయా? మీ అంటే ఎవరైనా ఏమన్నా అంటే మాత్రం మీకు తెలుసుగా ఎట్లుంటుందో. నేను జగన్మోహన్ రెడ్డి గెలిచిన 6 నెలల నుంచి నేను శృతిమెత్తగా చెప్తూనే ఉన్నా, జగన్మోహన బయటికి రా. 10 సంవత్సరాలు ప్రజల్లో కలయదిరిగిన వాడి హఠాత్తుగా నువ్వు ప్రజలు కలవకపోతే, ప్రజల్లో నువ్వు ఉండకపోతే నీ మీద ఏదో వస్తుందంటే అప్పుడేమన్నారు,
ఇప్పుడెప్పుడే వచ్చాడు, నెక్స్ట్ మంత్ వస్తాడని చెప్పారు. ఎవరో లేదు కరోనా వచ్చిందన్నారు. కరోనా తర్వాత తను బయటకు రాలేదు. తను నేను ఉన్నాను, నేను విన్నాను అనేది ఆ పరిపాలనలో వినలేదు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విన్నాడు, ఉన్నానన్నాడు, ఏది చేయాలో చేశాడు. అదే కదా హిస్టరీ. పరిపాలన కూడా హిస్టరీనే. కానీ నీకు ఒక విషయం తెలుసా, జగన్మోహన్ రెడ్డికి ప్రజలు వెన్నుపోటు పొడిచారు. కానీ జగన్మోహన్ రెడ్డి తన పార్టీకి వెన్నుపోటు పొడుచుకున్నాడు. ఇది ఎక్కడా ఏ హిస్టరీ, రాజకీయ హిస్టరీలో ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎంత ధీరుడు అంటే ఓడిపోతానని తెలిసి కూడా తన మాట తప్పలేదు. కానీ తన తండ్రి సక్సెస్ అయినాడు. ఓడిపోతాను అని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ 2009లో తను ఏ మార్పులు చేర్పులు చేయకుండా మేనిఫెస్టోని తీసుకొచ్చాడు. కానీ గెలిచాడు. కానీ ఆ కాలం ఈ కాలంలో లేదని నేను అనుకుంటున్నా. సో జగన్మోహన్ రెడ్డికి ప్రజలు వెన్నుపోటు పొడిస్తే జగన్మోహన్ రెడ్డి తన పార్టీకే వెన్నుపోటు పొడుచుకున్నాడు. అదేంటండి, పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు పడడం ఏంటి? ఏంటి దాని ఆంతర్యం ఏంటి? దాని ఆంతర్యం అంటే ఒక పార్టీలో ఒక స్ట్రక్చర్ ఉంటది. అంటే పార్టీ కార్యకర్తలు, మోసిన వాళ్ళు, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, మినిస్టర్స్, ఎవరికి యాక్సెస్ లేకపోవడము, వాళ్ళ మాటలు వినకపోవడము. సో అదొకటైతే, దాని తర్వాత ప్రజాక్షేత్రంలో అంటే అనునిత్యము ఉండి ఫీడ్బ్యాక్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కొంతమంది కార్యకర్తలు. వాళ్ళను కూడా తను కలవలేకపోయాడు. కానీ తను చేసిన పనిలో నిబద్ధత ఉంది, నిజాయితీ ఉన్నింది. DBT ఈ రోజు నువ్వు దేశ చరిత్రలో ఎక్కడ కానీ నువ్వు 76 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో నువ్వు ఎక్కడన్నా చూసావా? ఈవెన్ ఇంక్లూడింగ్ చంద్రబాబు రెజీమ్ లో చూసావా? 3 సార్లు 14 సంవత్సరాలు చంద్రబాబు సీఎం ఉన్నాడు కదా, ఏమి చేశాడు? పేద ప్రజలకు, నా కుటుంబానికి ఏమైనా జరిగిందా? అదిగో నా కుటుంబానికి, నేను అమెరికాలో ఉన్నా కానీ నా కుటుంబానికి, నాకు తెలుగుదేశం గవర్నమెంట్ లో ఏది కానీ జరగలేదు. నాకు జరిగింటే రాజశేఖర రెడ్డి గారి దాంట్లో జరిగింది, జగన్మోహన్ రెడ్డి దాంట్లో జరిగింది. అందుకనే నేను ఎప్పటికైనా కానీ నమ్మకం అనేది ఉంటది ఒక మనిషి మీద, ఒక